సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను తూర్పుగోదావరి జిల్లా కడియం రైతులు వినూత్నంగా నిర్వహించారు. చంద్రబాబును రైతు బాంధవుడిగా భావిస్తూ 4 బస్తాల ధాన్యంతో చంద్రబాబు చిత్రాన్ని తీర్చిదిద్దారు. ధాన్యంతో రూపొందించినటువంటి చంద్రబాబు ముఖ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య పాల్గొన్నారు. ధాన్యంతో చిత్రీకరించినటువంటి చంద్రబాబు ముఖ చిత్రాన్ని గోరంట్ల ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ నా పేరు. ఇది తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక కడియంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉందంటే ఆనాడు సర్దార్ కాటన్ మహాశయుడు ఆనకట్ట కట్టి అప్పట్లో ఒక గొప్ప ఈ ప్రాంతానికి ఒక వరంలాగా ఆయన ఇచ్చాడు. అది అప్పటి నుంచి కూడా ప్రజలందరూ కూడా రైతులు ఎంతో స్వేచ్ఛకరంగా ఈ వాటర్ ఇక్కడ అందడంతో అందరూ రైతులు కూడా ఎంతో హ్యాపీగా రైతులందరూ ఉండడం జరుగుతుంది. అలాగే తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి. ఆయన ఇవాళ ధాన్యం కొనుగోలు కాదు, పత్తి కొనుగోలు కాదు, ఇంకా మిర్చే కాదు, ఇలాంటి అన్నింటిలో కూడా రైతుకి గిట్టుబాటు ధర ఎలాగవుతుందని ఆయన ఒక ప్రత్యేకించి ఒక ఏర్పాటు చేసి రైతుల్ని ప్రత్యేకించి చూడడం ఒక వరం అనేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హయాంలో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు రైతులందరూ కూడా. దానికి మన అందరం హర్షం వ్యక్తం చేయాలి. ఇలా పుట్టినరోజు చంద్రబాబు నాయుడు గారిది. ఆ పుట్టినరోజు సందర్భంగా ఇలా కడియంలో ఇంత అట్టహాసంగా ఇంత చేయటం అంటే చాలా ఆనందకరంగా ఉంది. అందరూ కూడా దీన్ని చూసి సంతోషిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో రైతు బాంధవుడుగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు వెంటనే ధాన్యం డబ్బు ఇప్పించడమే కాదు, తుఫాన్లకి వరదలకి నష్టపోయిన వాళ్ళకు కూడా వెంటనే సహాయం చేసే కార్యక్రమాన్ని అమలు చేయటం. ఇవాళ రైతు సంక్షేమే ధ్యేయంగా కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి రైతులు రుణపడి ఉన్నామన్న భావంతో ఈ బొమ్మని తయారు చేయించి ధాన్యం గింజలతో బ్రహ్మాండమైన ఆయన నక్షత్రం పని చిత్రించి వాళ్ళ కృతజ్ఞత చాటుకున్నారు. ఈ ప్రభుత్వం రైతు బాంధవ ప్రభుత్వం. రైతులకి సబ్సిడీ మీద పురుగు మందులు ఇవ్వడం కానీ, ఎరువులు ఇవ్వడం కానీ, అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు 50% సబ్సిడీ మీద ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తుంది. 5 సంవత్సరాలు అణగారిపోయిన రైతాంగ సంక్షేమాన్ని తిరిగి పట్టాలెక్కించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు.